నమస్కారం ఆర్కే న్యూస్ కు స్వాగతం. చీరాలలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఓ నెల కార్యక్రమానికి శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ముఖ్య అతిథిగా హాజరై చిరంజీవిని ఆశీర్వదించారు. తెలుగువారి సాంప్రదాయంలో హాఫ్ శారీ ఫంక్షన్ అనేది బాలికలకు ముఖ్యమైన వేడుక. ఇది 12 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసులో కుటుంబ సభ్యులు ఆత్మీయుల సమక్షంలో పండగలా నిర్వహిస్తారు. ఆదివారం చీరాల విశాల్ మార్ట్ సమీపంలోని పద్మావతి కళ్యాణ మండపంలో నూతికట్టు పూర్ణ మనవరాలు నిషికా ప్రియ ఓనిల వేడుక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య హాజరై చిరంజీవిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, సీనియర్ నాయకులు పికి నారాయణ, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా కొండయ్య గారికి మా మధ్యన ఉన్నారు సార్, మీరే మా బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని 13వ తేదీ సోమవారం రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపారు. సాధారణంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగే కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో ఈసారి రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయనున్నారు. రేపల్లె పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదులను నేరుగా ఎస్పీకి వివరించేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యలు విన్నవించుకునేందుకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి రావాలనుకునేవారు ఈ మార్పును గమనించి సోమవారం నాడు రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్ కు విచ్చేయాల్సిందిగా ఆదివారం ఓ ప్రకటనలో ఎస్పీ పేర్కొన్నారు. భారతదేశ సామాజిక విప్లవ పితామహుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు చీరాల పట్టణంలో శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక పూలే విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు పోతుల సునీత పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోతుల సునీత మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను తొలగించి అంటరానితనంపై పోరాటం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. 2 శతాబ్దాల క్రితమే మహిళా విద్య కోసం, వితంతు వివాహాల కోసం ఆయన చేసిన కృషి నేటి ఆధునిక సమాజానికి పునాది అని పేర్కొన్నారు. తన భార్య సావిత్రిబాయి పూలేను చదివించి దేశంలోని తొలి మహిళా ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదేనని ఆమె గుర్తు చేశారు. వారి ఆశయాల స్ఫూర్తితోనే నేడు చట్టసభలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందని, సామాజిక న్యాయం దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపారు. పూలే ఆశయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ హేమంత్, దేవరాజు, మణి మరియు ఇతర నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ దినోత్సవం సందర్భంగా మన చీరాల నియోజకవర్గ స్థాయిలో ఈరోజు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథులైనటువంటి పార్టీ నాయకులు డాక్టర్ హేమంత్ గారు, దేవరాజు గారు, మణి గారు, ఇంకా తదితరులందరూ నియోజకవర్గ స్థాయి బీజేపీ నాయకులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 2 శతాబ్దాల క్రితమే మహాత్మా పూలే గారు, జ్యోతిరావు పూలే గారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, సంఘ సంస్కర్తల్లో అగ్రగణ్యునిగా, పేద వర్గాల ఉన్నతి కోసం, అభివృద్ధి కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేసినటువంటి మహనీయులుగా, ఈనాటికి కూడా వారు స్ఫూర్తిదాయకంగా బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగుబాటగా, ఒక స్ఫూర్తిదాతగా, సంఘ సంస్కర్తగా ఎన్నో ఆటుపోట్లని, ఎన్నో సవాళ్ళని అధిగమించి వారు విద్య ద్వారానే మనిషి యొక్క చైతన్యం, సమాజ శ్రేయస్సు అని చెప్పి గుర్తించి విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఆనాడు యువకుల్ని, మహిళల్ని
దళితులని వారి యొక్క హక్కుల కోసం మరి నిరంతరం పోరాటం చేసినటువంటి పోరాట యోధునిగా మరి ఆయన సతీమణైనటువంటి సావిత్రిబాయి పూలే గారి యొక్క ఒక మహిళల యొక్క చైతన్యం కోసం, మహిళల అభివృద్ధి కోసం ఆనాడే విద్యకి ప్రాధాన్యత ఇస్తూ బాల్య వివాహాలను రద్దు చేస్తూ వితంతు వివాహాలని, పునర్వితంతు వివాహాలని ప్రోత్సహిస్తూ మరి విద్య ద్వారానే మహిళల అభివృద్ధి, చైతన్యం, ఆర్థికాభివృద్ధి విద్య ద్వారానే వస్తుందని చెప్పి మహిళలకి విద్య చెప్పడానికి ఫస్ట్ తన భార్యకి విద్య నేర్పించి భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమెను ప్రోత్సహించి మరి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ఎన్నో అవమానాలను ఎదుర్కొని మహిళలకి విద్యను అందించినటువంటి మహనీయులుగా ఈనాటికి కూడా వాళ్ళ యొక్క ఆశయాలని స్ఫూర్తిగా భావితరాలకి ముందుకు తీసుకోవాలంటే ఆవశ్యకత ఇప్పటికీ కూడా ఉంది. సమాజంలో ఇంకా 2 శతాబ్దాలు అయినప్పటికీ కూడా సామాజిక న్యాయం అందని ద్రాక్షగానే ఇప్పటికీ మిగిలిపోతుంది. మరి అత్యధికంగా ఉన్నటువంటి భారతదేశంలో 60% పైన ఉన్నటువంటి బీసీలకి ఈ రోజుకి చట్టసభల్లో వాళ్ళకి ప్రాధాన్యత లేదు. ఏ రోజైతే బీసీలకి మరి పూలే గారు, అంబేద్కర్ గారు ఏదైతే వాళ్ళకి న్యాయం జరగాలని ఆశపడ్డారో, పోరాడారో, మరి బీసీలకి చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించిన రోజే ఆయా కులాలకి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా మరి విద్యా, వైద్య రంగాల్లో, వ్యవసాయ రంగాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అట్టడుగు వర్గాలకు కూడా చైతన్యాన్ని నింపుతున్నటువంటి ప్రభుత్వంగా నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ ప్రధానిగా కూడా ఈరోజు మరి మహిళ ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహిళలు ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా ఉన్నత స్థాయిలోకి రావాలని వాళ్ళు ఆశపడ్డారో, వాళ్ళు ఏదైతే పోరాడారో ఆ దిశగా ఈరోజు ఆ ఆశయాలు నెరవేర్చే దిశగా నరేంద్ర మోడీ గారు ఈరోజు గౌరవ ప్రధాని గారు 33% మహిళా రిజర్వేషన్ని కూడా పార్లమెంటులో ఆమోదించడం కూడా చేస్తున్నారు. మరి మహిళలకు అత్యధికంగా రేపు 2029 ఎన్నికల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 85 మంది మహిళలకి చట్టసభల్లో అవకాశం వస్తుంది. ఏ రోజైతే మహిళలు చట్టసభలకు వెళ్ళగలుగుతారో ఆ రోజే మహిళలకు పూర్తి ఆర్థిక స్వాతంత్రత కూడా వస్తుందనేది ఈరోజు ప్రభుత్వాలు కూడా గుర్తున్నాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు మహిళలకు పెద్ద ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో మరి రాబోయే రోజుల్లో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాల సాధనలో మనందరం కూడా వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవడానికి, భావి తరాలకు అందించడానికి మనవంతు కూడా నిరంతరం ఇది ఒక ప్రక్రియ కూడా కృషి చేయాలని చెప్పి మేము వాళ్ళందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు. ప్రముఖ గాయని ఆశా భోస్లే ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆశా భోస్లే మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆమె 1933లో మహారాష్ట్రలోని సాగ్లీలో జన్మించారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు ఆశా భోస్లే సోదరి. గాయనిగా సుదీర్ఘ ప్రయాణంలో ఆమె ఎన్నో వేల పాటలతో శ్రోతలను అలరించారు. 7 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు, 2 సార్లు జాతీయ ఉత్తమ గాయని అవార్డులు కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా 2000 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. చీరాల NR&PM హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు క్రీడా సామగ్రిని అందజేశారు. కటారివారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మైదానంలో ఆడుకునేందుకు క్రీడా పరికరాల అవసరతను వాకర్స్ అసోసియేషన్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన వాకింగ్ సభ్యులు తిరుమల శెట్టి లక్ష్మీ ప్రతాప్, వంగర పూర్ణచంద్రరావు ఆర్థిక సహకారంతో 5,000 రూపాయల విలువైన వాలీబాల్, క్రికెట్ కిట్, జావెలిన్ త్రో, డిస్కస్, షార్ట్ ఫుట్ వంటి క్రీడా సామగ్రిని ప్రధానోపాధ్యాయులు కొత్త పద్మావతి, పిడి లలితాంబ, ఉపాధ్యాయులు సిద్ధాపతిని శివశ్రీనివాసులకు NR&PM హై స్కూల్ మైదానంలో అందజేశారు. కార్యక్రమంలో పొలుదాసు రామకృష్ణ, చారుగల్ల గురుప్రసాద్, సుధాకర్రావు, నారాయణమూర్తి, శ్రీరామ్, రమేష్, వీరాంజనేయులు, తుకారాం, రమేష్ ప్రసాద్, మురళీకృష్ణ వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు. సో నా ఇంట్రొడక్షన్ అయిపోయింది. నా పేరు ఎస్ఎస్ శ్రీనివాస్ అండి. వాకర్స్ అసోసియేషన్ ఫౌండర్ ఇక్కడ ఉందా చూడండి, ఎస్ఎస్ అనే బ్యాట్ రైట్, థ్యాంక్ యూ. ఫౌండర్ సెక్రటరీని ఈ యొక్క వాకర్స్ అసోసియేషన్. అదిగో ఆల్బమ్ కూడా వచ్చింది. 2002లో మనం ఎస్టాబ్లిష్ చేసి అంటే నెక్స్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీ అవుతా ఉంది. మరి ఇట్లా చూస్తే ఇంతమందితోటి అప్పుడు 100 మంది సభ్యుల పైన ఆ రోజున రిజిస్టర్ ఒకటి పెట్టేవాళ్ళం అక్కడ స్టేజ్ మీద, దాని మీద సైన్ చేయాలన్నమాట ప్రతిరోజు. అలానే ఎవ్రీ వీక్ హెల్త్ క్యాంపు, అంటే అప్పుడు డాక్టర్స్ ఉండేవాళ్ళు మనకి. ఆయన సెక్రటరీ నేను అనుకోండి, ప్రెసిడెంట్ డాక్టర్ దాసర్ లోకనాథన్ గారు, ఆనరీ ప్రెసిడెంట్గా ఈయన గడ్డం ప్రకాశ్రావు గారు, అలాగే పన్ను సాంబశివరావు గారు, వీళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉండటం వల్ల అప్పుడు మనం ఎవ్రీ ఫోర్త్ నైట్ ఆరు ఎవ్రీ వీక్ హెల్త్ ఇది ఏది షుగర్ పరీక్షలు, తర్వాత మన బీపీ చెక్ ఇదంతా చేస్తూ
ఒక ఫోర్ట్ నైట్లీ మ్యాగజైన్ కూడా తెచ్చాము. అప్పుడు వాకర్ సొసైటీ వాకర్స్ ది వాకర్ అని ఒక 15 రోజులకు ఒకసారి మ్యాగజైన్ కూడా వచ్చేది. సరే, ఎనీవే కార్యక్రమాలు మరి ఈ రకంగా మరి ఎక్సర్సైజ్, అప్పుడు ఎక్సర్సైజ్ కూడా మరి ఇది చేసిన తర్వాత, వాకింగ్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ ఎసెన్షియల్ అని చెప్పి గ్రహించి వాకర్స్ సభ్యులందరికీ కూడా, ఎందుకంటే డాక్టర్లు చెప్పే ముందే మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవాలి. అంటే డాక్టర్ వెళ్ళి నువ్వు నడవయ్యా బాబు అని చెప్పే ముందే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. ఎందుకు? సహజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు నడి వయస్కులు ఉండే కొంచెం ఏమవుతుందంటే బాడీ డీజనరేట్ అవుతూ హార్ట్ యొక్క పనితీరు తగ్గుతుంటుంది. ఆ తగ్గేటప్పుడు ఏం చేయాలంటే వాకింగ్ చేసినట్లయితే కింద ఉన్న క్యాఫ్ మజిల్స్ రెండు, మన యొక్క ఈ మోకాళ్ళ కింద ఉండేటువంటి ఆ పిక్కలు రెండు కూడా హార్ట్ లాగా పనిచేస్తామంటే, సెకండ్ హార్ట్ అంటారు వాటిని, పిక్కలు అవి పనిచేసి మళ్ళీ బ్లడ్ని కాళ్ళలోంచి వెనక్కి పంపు చేస్తాయి. కాబట్టి వాకింగ్ అనేది ఎసెన్షియల్. ప్రతి మనిషికి నడి వయసు వచ్చిన తర్వాత వాకర్స్ అనేది ఎసెన్షియల్. మా హెచ్ఎం గారు కూడా వచ్చినట్టున్నారు, కొత్త పద్మావతి గారని. మేడం గారు, అందరికీ నమస్కారం. ఈరోజు మన వాకింగ్ ప్రియమిత్రుడు, మనకి ఎక్సర్సైజ్ నేర్పించిన గురువు గారు ఎస్ఎస్ శ్రీనివాస్ గారు కటార్పాలెం జడ్పీ హై స్కూల్లో అక్కడ టీచర్గా వర్క్ చేస్తున్నారు. వారు పిల్లలు ఆడుకోవటానికి క్రీడా పరికరాలు కావాలని మనం ఒక నెల క్రిందట అడిగి ఉన్నారు. మనం ఇవ్వటానికి సిద్ధమని చెప్పిన సందర్భంగా ఈరోజు వారు గ్రౌండ్కి రావడం జరిగింది. వీటిని స్పాన్సర్ చేస్తున్న దాతలు తిరుమల శెట్టి లక్ష్మీ ప్రతాప్ మరియు వంగర పూర్ణచంద్రరావు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు మనం ఈ క్రికెట్ ఆడటానికి క్రికెట్ కిట్టు, వాలీబాలు, జావెలింగ్ త్రో, డిస్కట్స్, షార్ట్ పట్టు ఇవన్నీ మరి ఎస్ఎస్ శ్రీనివాస్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సహకరించిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పేరాల గొల్లపాలెంకు చెందిన విద్యావేత్త, సామాజిక కార్యకర్త వళ్లం అలరాజు అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం వారి పార్థివ దేహానికి చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రకాశం జిల్లా ధర్మవరంలో ఆర్ఎంపీ దారుణ హత్య. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ఆర్ఎంపీగా సేవలందిస్తున్న మెడగం కోటిరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన ధర్మవరం గ్రామంలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, సీఐలు సుబ్బరాజు, మల్లికార్జునరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. చుట్టుపక్కల వారిని విచారిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. నిందితుల్ని గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. సింగరాయకొండ జీవీఆర్ రోడ్లోని చెంచయ్య అనే వ్యక్తి ఇంట్లో భారీ చోరీ. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని బంగారం, వెండి అపహరించుకుపోయిన దొంగలు. ఓ శుభకార్య నిమిత్తం గుడివాడ వెళ్లిన బాధితులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల వద్ద నుండి మరియు క్లూస్ టీం సహాయంతో వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఏమో తెలియదు. నాయి మాత్రం 7,600 ఒకటి
మనవడికి తీసిచ్చాం మా అమ్మాయికి ఇంటికి తీసి 3 కట్టెలు తీసాడు మా మనవరాలు పెద్ద రిటైర్ అయితే మా అన్నయ్యకి ఇచ్చాడు. రిటైర్ అయ్యే రోజు బ్యాంక్ మేనేజర్ పెద్ద ఆయన నాకు ఇచ్చాడు. ఆ బండి ఖాళీ ఉంటుందో లేదో అనో ఇగో వీటిల్లో కూడా ఏ ఉండుంటాయి తీసుకొని సంచులు ఆడేసాడు. ఇగో వీటిల్లో ఉన్నాయి, వీటిల్లో ఇదిగో వీటిల్లో మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలోని పాముల కాలనీలో సీఐ అజయ్ కుమార్ తన సర్కిల్లోని సిబ్బందితో కలిసి కౌంటన్ సెషన్ నిర్వహించారు. కాలనీలో ఇంటింటికి వెళ్లి సోదా చేసి పోలీస్ పత్రాలు లేని 25 బైకులు, మరణ ఆయుధాలు, వన్యప్రాణులు వేసే ఉచ్చులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ అజయ్ కుమార్ ప్రజలకు కౌన్సిలింగ్ నిర్వహించి హెచ్చరికలు జారీ చేశారు. గంజాయి, డ్రగ్స్ వంటి నేరాల్లో చిక్కుకుంటే కుటుంబాలు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నాయని, రౌడీ షీటర్లు దొంగతనాలకు పాల్పడేవారు ప్రవర్తనను మార్చుకోవాలని, సమాజంలో ప్రజాశాంతికి భంగం కలిగితే కఠిన చర్యలకు గురవుతారని ఆయన హెచ్చరించారు. Bye. ఇది ఉండదు, ఎక్కడైనా జరగవచ్చు. కాబట్టి ఇన్సూరెన్స్ ఇంట్లో నుంచి బండి బయటికి తెస్తున్నామంటే దానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోండి. కలిగించే వారి కోసం ప్లస్ కలిగించే వస్తువులు ఏమైనా ఉంటాయో రౌడీ షీటర్లు, దొంగతనాలు చేసేవాళ్ళు ఈ ఏరియాలో ఎవరన్నా ఉంటే రౌడీ షీటర్లో దొంగతనాలు వాళ్ళు ప్రవర్తన మార్చుకొని బుద్ధిగా ఉండాలి. లేదంటే మాత్రం మేము తీసుకునేవి చాలా కఠినంగా ఉంటాయి. మాటలు మాట్లాడేదానికంటే చేతల్లో ఎక్కువ చూపిస్తాం. వాటి వల్ల చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ప్రజాశాంతికి ఎవరైనా సరే భంగం కలిగించారంటే మాత్రం దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. గాంజా అనే దాన్ని వదిలేసేయండి. అలాగే గ్యాంబ్లింగ్, పేకాటలు అవి ఇవి కూడా మానుకోండి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.